దేవా, నా ఎడల కూడా మా ఎడల జాలి చేసుకున్నవా స్వామి. దేవా, నా మట్టుకు నేను కూడా మరి ఒకసారి నా పాపపు నీచపు స్థితిని బట్టి హృదయపూర్వకంగా ప్రభువా క్షమాపణ వేడుచున్నాను. నిజమే అని ఒప్పుకొనుచున్నానయ్యా. దేవా, ఆహాబు జీవితంలో 7 అంతలే ఉన్నదేమో నా జీవితంలో. దినదినము ప్రభువా అయ్యా, అనుదినము నేను పడిపోయిన వాడనై ఉంటిని, ఎరిగి చెడిపోయిన వాడనై ఉంటిని. దేవా, మీ గాయాలు రేపుతిని ప్రభువా. నా పాపపు నీచపు జీవితం విషయమై దేవా సిగ్గుపడుచున్నాను స్వామి. దేవా ప్రభువా, మీకు నేను ఏది దాయగలను స్వామి. సమస్తం ఎరిగినటువంటి దేవుడు, మీరు పరిశుద్ధుడు స్వామి. నీ పిల్లలుగా మమ్మల్ని చేసుకున్నారు. నీ కుమారునిగా మిమ్మల్ని సేవించే విషయంలో ఎన్నోసార్లు ప్రభువా దేవా చేయవలసిన విధానంలో, సేవలో, పనిలో, పరిచర్యలో, ప్రార్థన జీవితంలో దేవా తప్పిపోయిన వానిగా ఉన్నానని ఒప్పుకొనుచున్నాను. దేవా, మేలు చేయనెరిగి అలాగూ చేయకుండా పాపమని రాయబడుతూ వచ్చింది. దేవా, తన మందను విడనాడిన పనికి మాలిన కాపరికి శ్రమ అని రాయబడుతూ వచ్చింది. నిజముగా నేను ఘోరమైన శిక్షకు శ్రమకే పాత్రుడను ప్రభువా. మరణమునకే నేను పాత్రుడు స్వామి. ఈ దినము నేను ఉండకూడనటువంటి స్థితి నాది. నీ కృప చేత నన్ను ఉంచారు దేవా. ఇది మీ కృప, ఇది మీ మంచితనం అని దేవా సాగిలపడి మరి మీకు మొక్కుకొనుచున్నానయ్యా. దేవా, ఇంత కృప నా ఎడల చూపిన మీ ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను స్వామి. తండ్రి, నా పాపమును ఒప్పుకొనుగా దేవా నన్ను క్షమించవా. ఆహాబును క్షమించిన దేవుడు దేవా, నా కుటుంబమును కూడా క్షమించవా అయ్యా. నా పాపం, నా చెడుతనం నాయన నా బిడ్డల మీదకి రానివద్దయ్యా. వారి జన్మకర్మ పాపములను కూడా ఒప్పుకొనుచున్నాను స్వామి. క్షమించవా దేవా. నీ ప్రజలను కూడా జ్ఞాపకం చేసుకున్నవా దేవా. ఇక నుంచైనా మరి 2023లో ఏదైతే నష్టపోతూ వచ్చానో దేవా, 2024లో అయినా మీకు ఇష్టనిగా జీవించటానికి, మిమ్మను మహిమపరిచే పాత్రగా జీవించటానికి అయ్యా నా ఎడల కృప చూపించవా. ఎదిగో తండ్రి, నా ఈ ఒప్పుకోలును, ఒడంబడికను మీకు అప్పగించుకొనొచ్చు, మీకు తెలియజేసుకొనొచ్చున్న నీ ఆత్మచేత ముద్రించవా తండ్రి. దేవా, సహాయం చేయమని, సహాయం చేశారని నమ్మి స్తుతిస్తూ యేసు నామములో అడిగి ఒప్పుకొని ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. మరలా లేచి నిలబడి కష్టపెడుతున్నాను అనుకోవద్దు. నిద్రపోయే టైం కనుక అన్నిసార్లు లేచి కూర్చుంటే అట్లా కొంత ఇదవుతూ ఉంటుంది. ఒక చిన్న చరణం పాడుకుంటాము. 430 పాట సంఖ్య 427 పాత పాటల బుక్కులో నేడు నా రక్షకుని నా మదిలో చేర్చుకున్నాను. మొదటి చరణము, చివరి చరణం పాడుకుంటాము. మొదటి చరణము, చివరి చరణం. ఇప్పుడు ఏదైతే మనం ఒప్పుకున్నామో, ఏదైతే చేస్తూ వచ్చామో, నేడు నే నా రక్షకుని నా మదిలో చేర్చుకున్నాను. నేడు నే నా రక్షకుని నా మదిలో చేర్చుకున్నాను. సమాధానం, సంతోషము, సమాధానం, సంతోషము అనుభవించితి నేను, అనుభవించితి నేను. నేడు నే నా
రండి దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఆరాధనలో ప్రవేశించే మునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 34 వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనాన్ని ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త దేవుని యొక్క వాక్యంలో నుంచి 8వ అధ్యాయము 34వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. అందుకు యేసు, పాపం చేయ ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏమని రాయబడుతుందంటే, పాపము చేయవాడు ఎవరు? పాపం చేయవాడు పాపమునకు దాసుడంట. అంటే ఎవరైతే పాపం చేస్తారో, పాపం చేసే వ్యక్తి ఎలాంటి వాడు? పాపమునకు దాసుడే. ఈరోజు మనం యథాస్థితిగా ప్రతిరోజు మన జీవితాల్లో ఒక అబద్ధమో ఓ పొరపాట్లో కంటిన్యూషన్గా చేస్తున్నామంటే అర్థం ఏంటంటే వాటికి మనం దాసులమని అర్థం. ఏమై ఉన్నాము? దాసులమే. ప్రభువు అన్నాడు, పాపం చేయ ప్రతివాడును పాపమునకు దాసుడే. అయితే దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని మాట జ్ఞాపకం చేసుకోక మునుపు చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. వాక్యం ధ్యానించబోతున్నాం. పరిశుద్ధాత్మ తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పట్టజాలంతా విస్తారమని దేవుని ఆశీర్వాదాలతో పరిశుద్ధాత్మ అభిషేకం నడిపింపు మాకు దయచేయండి. పైన ఉన్న అభిషక్తులు, కింద ఉన్న అభిషక్తులు ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. నీ పరిశుద్ధాత్మ అభిషేకం నడిపింపు మాకు దయచేయండి. మాకు కావాల్సిన అటువంటి నూతన జీవితాన్ని దయచేయండి. కొత్త సంవత్సరంలో ప్రవేశించేటప్పుడు ప్రభా, మేము మా జీవితాలు కొత్త సంవత్సరంలోకి ఆరాధన ద్వారా మేము వెళ్తున్నాం. దేవా, కొత్త సంవత్సరంలో కూడా ఆరాధించేది కూడా నూతనమైన అనుభవంలో కొత్త సంవత్సరంలో ప్రవేశపెట్టేందుకు నూతనంగా ఆరాధించుకోబోతున్న సాయం చేయమని, నీ వాక్య వెలుగులో మేము ప్రవేశించడానికి సాయం చేయండి. వాక్య వెలుగులో నూతన సంవత్సరంలో ప్రవేశించి నేను గణపరచడానికి సాయం చేయమని, నాతో మాతో మీరు మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చూసినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతుందంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో, పాపం చేయ ప్రతివాడును దేని దాసుడు? పాపం. ఎవరైతే పాపం చేస్తారో పాపం చేసేవాళ్ళు పాపానికి దాసులని బైబిల్ చెబుతుంది. ఒక మాట ఏంటంటే, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట చూడొచ్చు. మత్తయి సువార్త, మానవుడు అసలు దేనికి దాసుడుగా ఉంటున్నాడంటే, క్లుప్తంగానే చూద్దాం కొన్ని మాటలు రండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 43వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 43వ వచనం. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగుండి తన ఇంటికి కన్న వేయనీయడని మీరు ఎరుగురు. కాబట్టి మీరు ఎరుగుదురు. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మొట్టమొదటి మాట చూసినట్లయితే, పాపం చేయవాడు పాపానికి దాసుడని ప్రభువు అన్నాడు. మనం దేనికి దాసులమి అనంటే మొదటి మాట ఇక్కడ రాయబడుతూ వచ్చింది. దేనికి? పాపానికి కాదు, పాపానికి దాసులని ప్రభువు అన్నాడు. మనం దేనికి దాసులమి? ఇక్కడే ఉంది. దొంగ ఎప్పుడు వస్తున్నాడు చెప్పండి? దొంగ ఎప్పుడు వస్తున్నాడు? దొంగతనం చేయడానికి వస్తున్నాడు. ఎప్పుడు వస్తున్నాడు? కానీ వస్తున్నాడు. ఎప్పుడైతే వస్తాడో అందరూ పడుకున్నప్పుడు వస్తాడు. ఎందుకు వస్తున్నాడు? దొంగతనం చేయటానికి. దొంగ ఎవరు? సాతానుడు. ఒకప్పుడు మన స్థితి ఏంటి? ఒకప్పుడు మన పూర్వస్థితి ఏంటంటే, మన తండ్రి ఎవరంటే సాతానుడే. సాతాను యొక్క జీవితం నుండి మనం మార్పు చెందాం. ఇప్పుడు పాపాని దాసుడు అంటే ఒక వ్యక్తి దేని దాసుడు అవుతున్నాడని ఇక్కడ చూస్తున్నాం. దేని దాసుడు అవుతున్నాడు? దొంగతనానికి దాసుడు అవుతున్నాడు. ఏ దొంగతనము? ప్రభు అంటూ వచ్చాడు. ఒకప్పుడు మన స్థితి చెబుతున్నా, ఇప్పుడు ఇది నాకు తెలియదు కానీ ఒకప్పుడు స్థితి. ప్రభు ఏమన్నాడు? నా మందిరంలోకి తీసుకురావాల్సిన దశంభాగము బాగా చెప్పండి. ఏమంటున్నాడు? దొంగిలించుచున్నారు అంటున్నాడు. ఏం దొంగిలిస్తున్నాం మనం? రక్షణ పొందాం, మారుమోసం పొందేమో పొందకముందు సంగతి అనుకోండి. ఇప్పుడు పొందిన తర్వాత వద్దు. పొందకముందు మన జీవితాలు ఎలా ఉండే?
దొంగతనంగా ఉంటూ దొంగతనం చేసేవారు ఉండం. దొంగతనం అంటే ప్రత్యేకంగా ఎక్కడ చేయట్లా. దేవుని దశం భాగం దేవునికి ఇవ్వటమే దొంగతనం. ఇవ్వకపోవటమే దొంగతనం. ఏదైతే దేవుని సన్నిధిలో తీసుకురావాలో, ఏదైతే ప్రథమ ఫలం దేవుని సన్నిధికి ఇవ్వాలో, ఆ ప్రథమ ఫలం మనం ఇవ్వకపోవటమే దొంగతనం. అవును కదా? బైబిల్ అదే చెప్తుంది. మొట్టమొదటిగా మానవుని యొక్క జీవితం చూసినట్లయితే మనం దేనికి దాసులం తెలుసా? దొంగతనానికి దాసులే. దేనికి? దొంగతనానికి. ఎక్కడ దొంగతనానికి? దేవుని సన్నిధిలోనే దొంగతనానికి దాసులు, బయట కాదు. ఎక్కడ? దేవుని సన్నిధిలోనే. దేవుని మందిరం ఉంటున్నాం, దేవుని ప్రజలకు ఉంటున్నాం, దేవుని సన్నిధిలో జీవిస్తూ వస్తున్నాం. కానీ మనం చేస్తున్న దొంగతనం అనేది కొనసాగుతూనే వచ్చింది. వచ్చింది. అయితే పూర్వస్థితి చూసినట్లయితే మానవుడు దేనికి దాసుడు అంటే దొంగతనానికి. ఒక వ్యక్తి దొంగతనం చేయడం అలవాటు అయిందనుకోండి, విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. ఎందుకు విడిచిపెట్టాడంటే తన స్వభావం అది అయిపోయింది. అలవాటు పడిపోతూ వచ్చాడు దొంగతనానికి. దేనికి? అలవాటు పడిపోతూ వచ్చాడు. ఎందుకంటే ఆ దొంగతనం చేస్తేనే తన జీవితం బాగుంటుంది కాబట్టి అలవాటు పడ్డాడు. ఇప్పుడు చాలామంది అలవాటు పడ్డవాళ్ళు మారారు. పిఠాపురం ఎక్కడో అలవాటు పడేవాళ్ళు అంట, దొంగలు ఉండేవాళ్ళు అంట ఆంధ్రాలో. ఆ దొంగలు ఏం చేసేవాళ్ళు? ఎటువంటి వాళ్ళు అయినా సరే దొంగతనం చేసేసేవాళ్ళు అంట. ఇప్పుడు అక్కడే పెద్ద మందిరం కట్టబడుతూ వచ్చింది. దొంగలందరూ మారిపోయి దేవుని బిడ్డలు అవుతూ వచ్చారు. ఒకప్పుడు మన స్థితి ఏంటో తెలుసా? దొంగలం మనం. దేవుని మహిమని, దేవుని సన్నిధిని, దేవుని దశం భాగాల్ని, దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ప్రతిదాన్ని కూడా దొంగలించిన వారు. దొంగ ఎక్కడ తిరుగుతాడు? దొరక్కోకుండా తిరుగుతాడు. ఎక్కడ తిరుగుతాడు? వెలుపడి తిరుగుతాడు. దొంగ దొరక్కోకుండా వెలుపడి తిరుగుతాడు. మన స్థితి చూస్తే ఒకప్పుడు వెలుపడి తిరిగిన వాళ్ళం. దొంగతనం చేసి దేవుని సన్నిధికి వెలుపడి తిరిగినటువంటి మనం దేవుడు జ్ఞాపకం చేసుకున్న దొంగతనానికి దాసులైపోయిన వారిని ప్రభు జ్ఞాపకం చేసుకుని ఆ యొక్క దొంగ జీవితం నుండి మార్చి, ఇస్కరియోతు యోధాను ఎలాగైతే తన దొంగ జీవితం నుంచి మార్చి మరలా తిరిగి తను మంచి మార్గం నడిపించాడు, ఇంకా చూసినట్లయితే బరబ్బాని ఎట్లాగైతే మారుస్తానికి ఇష్టపడుతూ వచ్చాడు, అట్లు ప్రభు మనల్ని కూడా మార్చి, ఒక దొంగ జీవితం కలిగిన మనల్ని మార్చి ఒక నూతనమైన బిడ్డగా ప్రభు చేస్తూ వచ్చాడు. ఇది మొదటిది. ఒకప్పుడు మనం దొంగతనానికి దాసులమే. ఇప్పుడు బరబ్బాలాగా విడుదల పొందుతూ వచ్చాం. బందిపోటు దొంగ ఎవరు? బరబ్బా. అటువంటి బరబ్బా విడుదల చేయబడ్డాడు. ఎలా? ప్రభువుని బట్టి. ఒకప్పుడు దొంగతనం దాసులమైన మనల్ని దాని దాసత్వం ఉండిపోయాం. ఏం చేయలేదు, దొంగతనం చేస్తూ వెళ్ళిపోయాం. అటువంటి దాసత్వం ఉన్న మనల్ని ప్రభువారు కలువరి శిలువ ద్వారా ఆ దొంగనే ముద్ర మనలో నుండి తీసివేసి విడుదల అనుగ్రహిస్తూ వచ్చాడు. నిర్దోషులుగా బయటకు రాబడుతూ వచ్చాం. అది ప్రభు ద్వారానే. ఆయన నిర్దోషి కాబట్టి మనం నిర్దోషులు బయట తీసుకొస్తూ వచ్చాడు. ఇది మొదటిది. రెండో విషయం చూద్దానండి. రెండవదిగా చూసినట్లయితే ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనం. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. రాజు ఎస్తేరు రాణి, నీ విజ్ఞాపనం ఏమిటి? ఎక్కడ విందులు అక్క? ద్రాక్షారసము. మనం క్రైస్తవులు ద్రాక్షారసం తాగారంటే అది వేరు. బయట ఉండేవాళ్ళు కూడా తాగుతారు. ఏంటిది అది? బయట తాగేవాళ్ళు ఏంటి చెప్పండి? వైన్. అంటే త్రాగటానికి బానిస అయిపోతున్నారు. దేనికి? త్రాగుడికి. ఎస్తేరుని వివాహం చేసుకున్న భర్త ఎలాంటి వాడు తెలుసా? పచ్చి తాగుబోతు. ఎలాంటి వాడు? తాగుబోతు. ఈ రోజులు ఆడవాళ్ళు కూడా తాగేస్తున్నారులేండి. అది పెద్ద లెక్కలోది కాదు. ఆడవాళ్ళు కూడా తాగుతున్నారు. నేను చాలా చోట్ల మీటింగ్లకు వెళ్తుంటే మొన్న మధ్యలోనే క్రిస్మస్కి మీటింగ్కి వెళ్ళి వస్తుంటే ఒక అక్క ఒక కళ్ళు బాటిల్ తీసుకుని వెళ్తుంది. ఇదేంది ఏమో కళ్ళు బాటిల్ తీసుకెళ్తుంది? ఎందుకేమో తీసుకెళ్తుందంటే అలవాటు పడిపోయిన ప్రాణం. త్రాగుడికి అలవాటు పడిపోయిన ప్రాణం. త్రాగుడి అలవాటు పడిపోయింది. అది దాసత్వం. అది పాపం చేయవాడు పాపను దాసుడు అన్నట్లు త్రాగేవాడు త్రాగేటటువంటి మద్యానికి దాసుడైపోయాడు. దొంగతనం చేసేవాడు దొంగతనానికి ఎలా దాసుడు అవుతున్నాడు. త్రాగుబోతులు, త్రాగేటటువంటి జీవితం కలిగిన వారు త్రాగుడికి బానిస అయిపోయి దేవుని మందిరంలో కూడా కూర్చునే వాళ్ళు ఉంటారు. తాగొచ్చి దేవుని మందిరంలో కూర్చునే వాళ్ళు ఉంటారు. చాలామంది త్రాగుబోతులే దేవుని సన్నిధిలో జీవించే వాళ్ళు ఉంటారు. బైబిల్ ఏమంటుంది తెలుసా? ఒక త్రాగుబోతు మద్యానికి దాసుడు. ఒక త్రాగుబోతు త్రాగుడు అలవాటు చేసుకున్నాడంటే, త్రాగుతూ ఉంటున్నాడంటే దానికి బానిస అయిపోతాడు. త్రాగుడు అలవాటు అవ్వకూడదు. అయ్యిందా దానికి బానిసలమే.
అది మనల్ని విడిచిపెట్టకూడదు, విడిచిపెట్టదు. ఎందుకని? దానికి దాసులం మనము, మనం. గత సంవత్సరం అంతా కూడా దాసులుగానే ఉంటూ వచ్చాం, ఇప్పుడు నూతన సంవత్సరంలోకి వచ్చిన తర్వాత కూడా, నూతన సంవత్సరంలో ప్రవేశించిన తర్వాత కూడా అదే దాసత్వం కలిగి ఉండకూడదు. ఎందుకంటే ప్రభువు దాసత్వాన్ని కలువరి శిలువలో దాసత్వం నుండి మనల్ని విడిపించాడు. దేనండి? త్రాగుబోతు జీవితం నుండి ప్రభు విడిపించాడు. ప్రభు విడిపిస్తూ వచ్చాడు. ఆ శిలువ కార్యం ద్వారా, ఆ శిలువ త్యాగం ద్వారా, ఆయన శిలువ వేయబట్టం ద్వారా ఏదైతే త్రాగుబోతు అంటే ఒక రకంగా చెప్పిన చెడు వ్యసనాలని కూడా అనుకోవచ్చు. ఎలాంటి వ్యసనం ఇది? త్రాగుడు అంటే ఎలాంటిది? ఒక వ్యసనం అంటే ఏంటి? వ్యసనం అంటే మానలేనిది, బానిసత్వం కలిగింది. మానలేము, దానికి వెళ్ళిపోవాల్సిందే. టీ తాగేవాళ్ళు కొంతమంది బానిసలు ఉంటారు, దాసులు ఉంటారు. ఎప్పుడు టీ తాగాల్సింది ఆ టైంకి, తాగపోతే హెడ్ఏక్ వచ్చేసిద్ది, పిచ్చోళ్ళు అయిపోతారు కూడా కొంతమంది. అయితే ఆ టీయో కాఫీ ఉండేది అలవాటు తాగాలి, ఎందుకు? దాసులు అయిపోయి ఉన్నాం. అదే రీతిలో మనుషులు ఎలా ఉంటారంటే త్రాగుడికి దాసులు అయిపోయారు. ఎలా ఉంటారు? ఈ త్రాగుడికి బానిసలైపోయిన మానవుల్ని ఈ త్రాగుడికి దాసులైపోతూ వచ్చారు. విడుదల లేని స్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభువు ఈ లోకానికి దిగి వచ్చి త్రాగుబోతులందరినీ మార్చేస్తున్నాడు. ఎవరిని? త్రాగుబోతులందరినీ. కొంతమంది ఆరాధన చేస్తారు, ప్రభు ఒకప్పుడు నేను త్రాగుబోతుని. ఎందుకు చేస్తున్నాడు ఆరాధన? ఒకప్పుడు త్రాగుబోతు ఆయన కలువరిశిల్లో ప్రాణం పెట్టడం ద్వారా తన బానిసత్వం నుండి, ముందుకు బానిసైపోయిన తన జీవితాన్ని ప్రభు విడిపించాడని సాదృశ్యము. ఇది రెండో మాట. మద్యానికి బానిసలే దాసులైపోయిన వారిని విడిపిస్తున్నాడు. మొట్టమొదటిగా ఎవరిని? దొంగల్ని, దొంగతనానికి దాసులైపోయిన వారిని. దొంగతనం చేయవాడు దొంగతనానికి దాసుడే, మద్యం తాగేవాడు మద్యానికి దాసుడే. ఆ రెండింటి నుండి ప్రభు విడిపిస్తున్నాడు. మూడవదిగా చూస్తే రండి, దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే మూడో మాట, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. ఈ జనముల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఏమైందక్క? వినబడి అంట. ఏ వినబడుతూ వచ్చినాయి? మీరు చేసిన చెడ్డ కార్యాలు. కాబట్టి దేనికి మనం దాసులు అవుతుంది తెలుసా? చెడ్డ కార్యాలు చేయటానికి. ఇక్కడ చెడ్డ కార్యాలు చేస్తుంది ఎవరు? ఏలి యొక్క కుమారులు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారంటే చెడ్డ కార్యాలు చేస్తున్నారు. దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో ఉంటే కూడా చెడ్డ కార్యాలు చేస్తూ వచ్చారు. కాబట్టి దేవుడు ఇష్టపడటం లేదు. అయితే అటువంటి జీవితం కలిగిన మనల్ని ప్రభు విడిపిస్తూ వచ్చాడు. చెడ్డ కార్యాలు చేసుకుంటూ మంచి కార్యాలు చేయకోకుండా అపవిత్రమైన కార్యాలు చేసుకుంటూ ఈ లోకంలో జీవిస్తున్న మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని తన కృపలో, కలువరిశిల యొక్క రక్త ప్రోక్షణలో, ఆ రక్తపు మొడుగులో మన యొక్క చెడ్డ క్రియలన్నింటినీ విడుదలిచ్చి చెడ్డ జీవితాన్ని అంతటిని తీసివేసి మంచి జీవితాన్ని మార్చాడు. మంచి జీవితాన్ని. మురుగుగొడ్డ వలె ఉండ మనం, మురికి పేలుకల వలె ఉండ మనల్ని మన పైన సన్నపు నార వస్త్రములు ధరింపజేసి ఒక సువర్ణమైన వారికి తీర్చిదిద్దుతూ వచ్చాడు. కానీ ప్రభు యొక్క ఉద్దేశాలు, ప్రభు ఎలాంటి వాడంటే చెడిపోయినటువంటి వారిని, చెడ్డతనం కలిగినటువంటి వారిని మారుస్తూ వచ్చాడు ప్రభు శిలువ ద్వారా. మానవుడు దేనికి దాసుడైపోయాడు? చెడ్డ కార్యాలకి, మంచి కార్యాలు చేయడానికి కాదు, మంచి పనులు చేయడానికి కాదు. మనం అప్పుడప్పుడు పిల్లలు అంటాం, ఎలా ఎప్పుడు కూడా మంచి పని ఒక్కటన్నా చేయమంటాం. ఎప్పుడు అని అనిపించుకున్నారు మీరు? మంచిదైతే అనిపించుకోలేదట. ఏమంటారు? ఎప్పుడు మంచి పని ఒకటన్నా చేయవరు అంటాం. అంటే అర్థం ఏంటి? చెడ్డ పనులకు దాసుడైపోయాడు. చెడ్డ పనులు చేయడానికి దాసుడైపోతూ వచ్చాడు. అదే చెడ్డ పనుల్లో దాసత్వం కలిగి ఉన్నాడు. కాబట్టి ఏలి యొక్క కుమారులు కూడా దాసులైపోతూ వచ్చారు చెడ్డ కార్యాలు చేయడానికి, మంచి కార్యాలు కాదు. దేవుని సన్నిధిలో ఉంటారు, దేవుని మందిరంలో ఉంటారు, దేవుని వనంలో ఉంటారు, పాలెం లోపల ఉన్నప్పుడు కూడా దాసత్వంలో ఉంటారు. ఏ దాసత్వం? చెడ్డ కార్యాల్లో, మంచి కార్యాలు చేయడానికి కాదు. మంచి కార్యాలు చేయడం కాదు, మంచి పనులు చేయడానికి కాదు. అసలు మంచి పనులు అంటే అలాంటివో కూడా ఏలి యొక్క కుమారులకు తెలియదు. వాళ్ళ చరిత్ర చూస్తే ఒక గొప్ప మాట దేవుడు రాస్తూ వచ్చాడు. ఏమని తెలుసా? 2వ అధ్యాయం 12వ వచనం చూస్తున్నట్టే, ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై ఏమై ఉండారు? యెహోవాను ఎరుగని వారంట. తండ్రేమో యాజకుడు, పిల్లలకు దేవుడు ఎవరో తెలియదంట. ఎంత విచిత్రం చూడండి. ఎంత దారుణమైన స్థితిలో ఉంటూ వచ్చారు పిల్లలు. తండ్రి దేవుని ఎరిగిన వాడు అయినప్పుడు కూడా పిల్లలు దేవుని ఎరగని స్థితిలో ఉండి చెడ్డ కార్యాలకి దాసులైపోయారంటే ఎంత దారుణమైన జీవితం. ఒక క్రైస్తవుని యొక్క బిడ్డలు ఉంటారు. ఒకడు మత్తుకు బానిస అవుతాడు, ఒకడు డ్రగ్స్కు బానిస అవుతాడు, ఒకడు పాపానికి బానిస అవుతాడు, ఒకడు స్త్రీలకు బానిస అవుతున్నాడు. ఎందుకంటే ఇంకొకడు ఉన్నాడు, ఇంకో డిఫరెంట్ కలిగినాడు. లోకంలో ఉన్న ప్రేమ,
లోకంలో ఉన్న ప్రేమ, ఈ వాట్సాప్లో ఫేస్బుక్లో వచ్చేదే ప్రేమ, ఆ ప్రేమకు దాసుడైపోతున్నాడు. ఆ ప్రేమ ఫెయిల్ అయితే ఉరిపెట్టి చేస్తున్నాడు. ప్రేమ ఫెయిల్ అయితే ఉరిపెట్టి చేస్తున్నారు. ఎన్నెన్ని చూస్తలేదు. ఇవన్నీ దాసత్వం. మనకి ఇవన్నీ దాసత్వం. ఏలి యొక్క కుమారులు చెడ్డ కార్యాలు చేయటానికి దాసులైపోయారు. విడుదల పొందట్లా. దేవుడు మాట్లాడాడు, ప్రజల ద్వారా మాట్లాడిస్తున్నారు. అనేక మంది ప్రజలు మాట్లాడుతూ వచ్చారు. విడుదల నందల ఏమయ్యారు? ఏలి యొక్క కుమారులు, ఏలి యొక్క కోడలు ఒకేసారి చచ్చిపోతూ వచ్చారు. ఎందుకని? మందసం పట్టుబడింది అనగానే దేవుని మహిమ వెళ్ళిపోతూ వచ్చింది. దేవుని మహిమను పోగొట్టడానికి కారణం ఏంటి? చెడ్డ కార్యాలే, చేసిన చెడ్డ పనులే, మంచి పనులు కాదు. చెడ్డ పనులు చేస్తూ దేవుని మహిమను పోగొట్టాడు. అటువంటి స్థితిలో చెడ్డ పనులు చేస్తూ దేవుని మహిమను పోగొట్టిన మనల్ని, చెడ్డ కార్యాలకు దాసులమైపోయి మంచి కార్యాలు చేయలేక దేవుని మహిమను పోగొట్టిన మనల్ని ఆ కలువరిశిల యొక్క రక్త ప్రోక్షణ ద్వారా మనలో ఉన్న చెడు జీవితం అంతటిని తీసివేసి దేవుని మహిమను పోగొట్టిన మనల్ని దేవుని మహిమ కొరకే ప్రభు మనల్ని ఏర్పరచుకుంటూ వచ్చాడు. నిజంగా దేవుడు ఎంత గొప్పడో చూడండి. మనమేమో దేవుని మహిమను పోగొట్టాం. ఆయన కుమారుడు వచ్చి మనల్ని ఏర్పరచుకుని, దేవుని మహిమను పోగొట్టిన మనల్ని ఏర్పరచుకుని ఆయన మహిమ కొరకే మనల్ని ఏర్పరచుకుంటూ వచ్చాడు. ఆయన మహిమ కొరకే జీవింపజేస్తున్నాడు. నిజంగా సిలువ ఎంత త్యాగంతో కూడిన చూడండి, సిలువ ఎంత అద్భుతమైనదో. కాబట్టి ఎన్నో మాట ఇది? మూడోదిగా నాలుగోదా? మొట్టమొదటి చెప్పండి. దేని దాసుడు? దొంగతనానికి. 2 మద్యానికి. 3 చెడ్డ కార్యాలకి. 4 3 చెడ్డ కార్యాలు. ఇంకా 4వ దానికి పాస్ అయిపోతున్నారు. 4వదిగా చూసినట్లయితే రండి 4వ మాటను చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము మొదటి 2 వచనాలు. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము మొదటి 2 వచనాలు. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. చదవక్క. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరం మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానం చేస్తున్న ఒక స్త్రీ. దేనికి దాసుడైపోయాడు తెలుసా దావీదు? శరీర క్రియలకు దాసుడైపోయాడు. దేనికి? శరీరానికి. ఒక అందాన్ని చూశాడు, ఒక రూపాన్ని చూశాడు, ఒక అందాన్ని చూసి దాసుడైపోతూ వచ్చాడు. శరీరానికి దాసుడయ్యాడు కాబట్టి శరీరాన్ని దగ్గర తీసుకుని పాపం చేస్తూ వచ్చాడు. దావీదు యొక్క చరిత్ర చూస్తే దావీదు దేనికి దాసుడవుతూ వచ్చాడు? శరీరానికి దాసుడవుతూ వచ్చాడు. శరీర క్రియలకు దాసులవుతూ వచ్చారు. చాలామంది యొక్క జీవితాలు మనం అర్థం చేసుకుంటే శరీరానికి దాసులు అయ్యే వాళ్ళు ఉంటారు. ఏదైతే శరీరం ఉందో దాని దాసత్వం కలిగిన వారు ఉంటారు. ఆ శరీర క్రియల నుండి బయటికి రాలేరు, విడుదల పొందలేరు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే చాలామంది ఉంటారు. పురుషులు తక్కువలేండి, స్త్రీలు ఎక్కువ ఉంటారు. మిమ్మల్ని కాదంటుంది, స్త్రీల గురించి అంటున్నా. అక్కడ మీరు స్త్రీలే, మిమ్మల్ని ఏమంటలా. చాలామంది మందిరానికి వచ్చేటప్పుడు లిప్స్టిక్లు వేసుకొస్తారు, ఫేస్ ప్యాక్లు వేసుకొస్తారు, ఐ హీల్స్ వేసుకొస్తారు, అసభ్యకరమైన డ్రెస్సులు వేసుకొస్తారు మందిరానికి వచ్చేటప్పుడు. ఇదంతా దేనికోసం? శరీరాన్ని గణపరుచుకోవడానికి. దేనికోసం? శరీరాన్ని గణపరుచుకోవడానికి. ఎస్తేరు ఎలా కనపరుచుకుంటూ వచ్చింది? ఎస్తేరు తను ఎలా కనపరుచుకుంటూ వచ్చింది? శరీరాన్ని బట్టి కాదు. రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎస్తేరు ఎలా వెళ్తూ వచ్చింది? ఒక చిన్న పువ్వుతోనే దేనితోనే వెళ్ళింది అంతే. వాళ్ళు అలంకరించేది ఏదైనా అలంకరించి నాకేం వద్దనుకుంది, ఎలా ఉందో అలా వెళ్ళింది. దేవుడు గణపరిచాడు. ఎస్తేరు శరీరానికి దాసురాలు కాదు, ఎస్తేరు శరీర క్రియలకు దాసురాలు కాదు, దేవునికి దాసురాలు, దేవుని రాజ్యానికి వారసురాలు. దాసురాలు ఉంటే వారసురాలు అవుతూ వచ్చింది ఎస్తేరు శరీరాశులకు దాసురాలు కాదు. దావీదు దాసుడైపోతూ వచ్చాడు శరీరానికి. ఒక శరీరం చూడంగానే కోరికలు వచ్చేసినాయి, ఆశలు పుట్టుకుంటూ వచ్చినాయి, లేనిపోయిన ఆశలన్నీ వచ్చినాయి. రాజు అన్నది కూడా మర్చిపోయి ఒకే గొర్రె పిల్ల ఉండవు ఒక వాడికి ఏం చేస్తున్నాడు? ఒక వ్యక్తికి అన్యాయం చేస్తున్నాడు, చంపించేశాడు. శరీర క్రియలు మామూలు కాదు.
శరీర క్రియలు ఎలాంటివంటే ఒక మనిషి నరహత్య చేసేదాకా తీసుకెళ్తాయి. శరీరం అన్నదంతా లాగేస్తూ ఉండిద్ది. ఎవరైనా శరీరానికి దాసులైపోతే ఎదుటి వ్యక్తిని చంపడానికి ఇష్టపడతాడు, లేదా తానైనా చచ్చిపోవడానికి ఇష్టపడతాడు. ఎదుటి వ్యక్తినైనా చంపుతాడు, లేదా తానైనా చనిపోవడానికి ఇష్టపడతాడు. చాలామంది అంటాం, లోకంలో మనం చూడం, నన్ను ఒక అమ్మాయి ప్రేమించి వదిలిపెట్టింది, నన్ను కదలండి మామూలు యువతన, నన్ను ఒక అబ్బాయి ప్రేమించి వదిలిపెట్టాడు, ఆమెను చంపి నేను చేస్తానంటాడు, లేదా ఆయన చంపి నేను చేస్తానంటారు. ఎందుకంటే శరీర క్రియలు ఇవి, శరీర ఆశలు ఇవి, ఈ శరీర కోరికలు. ఇంకా మన భాషలో అర్థమయ్యేది చెబుతాను, ఇంకా చాలా ఉండే బైబిల్ భాషలో అయితే. ఇటువంటి శరీర క్రియలకు అలవాటు పడిన వారిని, శరీర కోరికల్లో ఉండేవారిని, శరీర క్రియలకు దాసులైనటువంటి వారిని కలువరిశిల యొక్క రక్త ప్రోక్షణ యొక్క మడుగుల్లో, ఆ రక్తపు మడుగులో మానవుని యొక్క పాపని కడిగి ఆ శరీర క్రియల నుంచి, ఆ దాసత్వం నుండి ఏం చేస్తున్నాడు? విడుదల చేస్తున్నాడు. అయ్యా ఆ దాసత్వం ఉండొద్దు, వెళ్ళిపో. అమ్మా నువ్వు ఆ దాసత్వం వద్దు, నువ్వు వెళ్ళిపో, సిలువు చోటుకి వెళ్ళి దాక్కోపో. శరీర క్రియలు వద్దు. శరీర క్రియలు బట్టి నష్టం వచ్చింది. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం రాయబడుతూ వచ్చింది, ఆత్మయు శరీరమును దేహమును మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు రాకడ వరకు నిందారహితులుగా కాపాడుకోవాలంట. ఈ శరీరం ఎలాంటిది? దాసత్వం నుండి కాపాడుకోలేం, దాసత్వం నుండి విడుదల పొందాలి. ఆ దాసత్వం నుండి మన శరీర క్రియల నుండి విడుదల పొందడం కొరకే యేసు ప్రభువు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఏ శరీర క్రియలు అయితే మనం కూలిపోతూ వచ్చామో, ఏ శరీరాన్ని అయితే మనం అనుసరిస్తూ వచ్చామో, ఆ శరీర క్రియలన్నింటినీ కూడా విడుదల ఇవ్వడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. చాలామంది ఉంటారు, ఈ హీల్స్ చేసుకుంటారు, బంజారా హిల్స్కి వెళ్ళి కేర్ హాస్పిటల్లో జాయిన్ అవుతారు. ఆ హీల్స్ చేసుకుంటే బంజారా హిల్స్కి వెళ్ళి కేర్ హాస్పిటల్లో జాయిన్ అవుతారు. ఎందుకు? ఈ హీల్స్ చేసుకుని ఎప్పుడు నడవలేము, నడుస్తాం, అటు కాలు పడిద్ది, ఇటు కాలు పడిద్ది, కాలు ఇరిగిద్ది, కేర్ హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకుంటాం. ఎందుకు ఇంత తెచ్చుకోవటం? ఈ నష్టం ఎందుకు? ఇదంతా దేనికి? శరీరాన్ని బట్టే. శరీర క్రియలు లేకపోతే ఈ నష్టం లేదు కదా, ఈ కోరికలు లేకపోతే లేదు కదా. శరీరం మానవుల్లో ఘనపరచబట్టడం ద్వారానే మానవుడికి నష్టం. ఆ సిలువ శరీర క్రియల నుండి, దాసత్వం నుండి విడుదల తీసుకురావడానికి సిలువ, ఆ రక్త ప్రోక్షణ, సిలువలో కార్చిన రక్తము ద్వారా శరీర క్రియలకు దాసులమైన మనల్ని ఆ శరీర క్రియల నుండి విడుదలిచ్చి ఆత్మానుసారుడిగా ఆత్మీయమైన బిడ్డగా సిద్ధపరుస్తున్నాడు. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయం 14-15 వచనాల్లో ప్రభు ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? నేను మిమ్మల్ని దాసులని పిలవను. మరి ఎవరైనా పిలుస్తున్నాడు? స్నేహితులు, దాసత్వం ఉండవారమే, దాసులుగా ఉండవారమే. దాసులని పిలవను అంటాడంటే దాసత్వం ఉండవని అర్థం. ఆ దాసత్వం నుండి విడిపించి, ఆ దాసత్వం నుండి విడుదలిచ్చి, ఆ దాసత్వం నుండి, ఆ శరీర క్రియలకి దేనికైతే దాసులు అయిపోయా దాసత్వం నుండి విడిపించి తన స్నేహితులుగా చేసుకుంటూ వచ్చాడు ప్రభు. అటువంటి ప్రభుని ఆరాధన చేద్దాం. మరో మాట చూద్దారండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతోని చూచి ఆమె యొద్దకు చేరెను. కాబట్టి ఇక్కడ రాయబడిన సంసోను యొక్క జీవితం తెలుసా? ఈ సంసోను శరీర పాపంలో పడిపోతూ వచ్చాడు. ఇదే పాపాన్ని మనం చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ సంసోను శరీరానుసారంగా పాపంలో పడుతూ వచ్చాడు. అక్కడ మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం చూస్తే ఒక స్త్రీని మోహం చూతో చూచేవాడు తన హృదయం ముందు అప్పుడే ఏం చేస్తున్నాడు? వ్యభిచరించినట్లు. అంటే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? మనం దేనికి దాసులం అయిపోతూ వచ్చామంటే దేనికి? తలంపులకి, ఊహలకి దాసులైపోయాం. తలంపులకి దాసులం అయిపోయాం. మన తలంపులు ఎలా ఉంటాయో, మన ఊహలు ఎలా ఉంటాయో వాటికి దాసులైపోతూ వచ్చాం. వాటికి దాసత్వం కలిగి ఉండం. ఒక స్త్రీని మోహం చూపుతో చూస్తున్నాడంటే అర్థం ఏంటి? చూసిన తర్వాత హృదయంలో వ్యభిచరిస్తున్నాడంటే అర్థం ఏంటి? ఊహలు బాగాల, ఆలోచనలు బాగాల, ఉద్దేశాలు బాగాల, స్త్రీనైనా పురుషునైనా ఎట్లా చూసినా సరిగా లేదని అర్థం. ఊహలు తలంపులకి దాసులైపోయిన మానవుల్ని తన ఊహల్లో నుండి, తన తలంపుల యొక్క దాసత్వం నుంచి విడుదల తీసుకురావడం కొరకై యేసు ప్రభువు ఈ లోకానికి జన్మించిన వాడు కొన్నాడు. జన్మించి మన కొరకై కలువరి సిలువ ఎక్కాడు. తన కలువరి సిలువ ఎక్కడం ద్వారా ఏ ఊహలకి, ఏ తలంపులకి, ఇవి మంచి కాదు చెడ్డవి, ఏ చెడ్డ ఊహలు తలంపులకి మనం దాసులమయ్యామో వాటి నుండి విడుదలిస్తున్నాడు. ఆ దాసత్వం నుండి విడిపిస్తున్నాడు. నీకు ఆ దాసత్వం వద్దనే 2023 నుంచి విడిపించి 2024లో తీసుకొచ్చాడు. ఆ దాసత్వం నుండి విడిపించే తీసుకొచ్చాడు. ఆ దాసత్వం నుంచి విడుదల పొందాం. ఆ దాసత్వం నుండి విడుదల పొందిన మనం
కొత్త సంవత్సరంలో ప్రవేశించిన మనం, నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనం, ఆ దాసత్వం నుండి విడుదల పొందినటువంటి మనము నిజమైన దాసత్వం నుండి విడుదల పొందిన అనుభవంలో ప్రభువుని ఆరాధించాలి. నిజమైన విడుదల కలిగిన అనుభవంలో, నిజంగా దాసత్వం నుండి విడుదల కలిగిన అనుభవంలో ప్రభుని ఆరాధించాలి. ఇంకో మాట చెబుతారండి, అందుకే త్వరగా అయిపోతుంది, ముగిస్తున్నాం. మొదటి సమయాల గ్రంథము 18వ అధ్యాయం 8వ వచనం. మొదటి సమయాల గ్రంథము 18వ అధ్యాయం 8వ వచనం. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉన్నందున అతడు బహు కోపం తెచ్చుకున్నాడు. చాలక్క, ఎక్కువ చదువు టైం లేదు. ఏమంది? కోపం తెచ్చుకుంటున్నాడు. ఎవరు? సౌలు దేనికి దాసుడైపోయాడు తెలుసా? కోపానికి. దేనికి? కోపానికి. ఒకే ఒక్కసారి కోపం వచ్చేసింది తనలో ఒకే ఒక్కసారి వచ్చింది. మొదటి సమయాల గ్రంథం 18వ అధ్యాయం చూస్తుంటే కోపం ప్రవేశించినట్టు కోపాన్ని మనం పోగొట్టుకోవాలా. ఏమై ఉన్నాడు? దానికి దాసుడైపోతూ వచ్చాడు. అల్లుడు ఎక్కడ దొరికితే అక్కడ చంపాలనుకుంటున్నాడు. ఎవరా అల్లుడు? దావీదు ఎక్కడ దొరికితే అక్కడ చంపాలనుకుంటున్నాడు. అల్లుడు అంటే ఎవరు? రక్త సంబంధికుడు, కొడుకు లాంటి వాడు. ఎక్కడ దొరికితే అక్కడ చంపాలనుకుంటున్నాడు. ఎందుకు? కోపం లోపలికి వచ్చేసింది. ఎవరు? మన సౌలు ఎలాంటి వాడు తెలుసా? కోపానికి దాసుడైపోయాడు. నిమ్మళమయ్యే జీవితం లేదు, ప్రేమ కలిగే జీవితం లేదు, ఇంకా ప్రేమతో మాట్లాడే జీవితం లేదు. కోపానికి దాసుడైపోయాడు. కోపానికి దాసుడు. ఒకప్పుడు మన జీవితం కూడా ఇదే, కోపానికి దాసులు. ఇప్పటికీ అదే జీవితం ఉంటే ఇంకా దాసత్వం ఉండట్టే 2024లో కూడా. ఒకప్పుడు మన జీవితం ఏంటి? 2023 సంవత్సరంలో దాసులు. దేనికి? కోపానికి. కోపానికి దాసులమైన మనల్ని ఆ కోపం లేని ప్రభు మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చి ప్రేమామూర్తికి లోకంలో నివసించి మనం ఏ కోపానికి దాసులమేమో ఆ కోపాన్ని నుండి విడుదలిచ్చి తన ప్రేమను మనలో నింపాడు ప్రభు. అటువంటి ప్రభుని ఆరాధన చేద్దాం. మరో మాటలో ఆరాధన ప్రవేశిద్దారండి. నిర్గమాకాండం 10వ అధ్యాయం 17వ వచనం. నిర్గమాకాండం 17వ అధ్యాయం 10వ వచనం. నిర్గమాకాండం 17వ అధ్యాయం 10వ వచనం. యెహోషువ క్షమించండి. నిర్గమాకాండం 10వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంది. ఏంటంటే, క్షమించండి, ఫరో కనపడుతున్నాడు ఇక్కడ. ఎవరు? ఫరో. దేనికి దాసుడైపోయాడు? కఠినపరుచుకునే విషయంలో. దేవుడు మాట్లాడుతున్నా, దేవుడు సంధిస్తున్నా, దేవుడు దర్శిస్తున్నా, ఫరోతో అనేక కోణాలు దేవుడు మాట్లాడుతున్నా నిర్గమాకాండం 10:17లో రాయబడుతూ వచ్చింది. దేవుడు ఎంతగా మాట్లాడినప్పటికీ, ఎంతగా దర్శించినప్పటికీ ఫరోకు బుద్ధి రాలా. ఎందుకంటే దాసుడైపోతూ వచ్చాడు. దేవుడు మాట్లాడుకోకుండా హృదయం కఠినపరుచుకోవడానికి దాసుడయ్యాడు. కాఠిన్యం కలిగిన హృదయానికి, కఠినమైపోయిన హృదయానికి, బండబారిపోయిన హృదయానికి, రాతి లాంటి హృదయానికి దాసుడైపోతూ వచ్చాడు ఫరో. దేనికి? కఠినమైన హృదయానికి. దేవుడు ఎంత మాట్లాడుతున్నా చలనం లేదు, దేవుడు ఎంత మాట్లాడుతున్నా మారుమనసు లేదు, దేవుడు ఎంత మాట్లాడుతున్నా సరైన రూపాంతరంలోకి రావట్లా. అందుకే కఠినమైన హృదయానికి దాసుడైపోయాడు. కాబట్టి ఎర్ర సముద్రంలో చనిపోతూ వస్తున్నాడు. ఎర్ర సముద్రం దగ్గర చనిపోతూ వస్తున్నాడు. ఎందుకంటే హృదయం కఠినం చేసుకుంటూ వచ్చాడు. మన హృదయాలు కూడా కఠినమైనవే. అట్లు కఠినమైన మన హృదయాన్ని ప్రభు ఏం చేశాడు? మార్చి మెత్తని హృదయాన్ని మనకిస్తూ వచ్చాడు. మాంసపు హృదయాన్ని మనకిస్తూ వచ్చాడు. అటువంటి కఠినమైన హృదయం ఉంటే నరకానికి వెళ్తాం. కాబట్టి ఆ హృదయాన్ని, ఆ కఠినమైనటువంటి జీవితానికి దాసులమైన మనల్ని ఆ కఠినత్వం నుండి విడుదలిచ్చి మెత్తని హృదయాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. అటువంటి ప్రభుని మనం ఆరాధన చేద్దాం. మనం ఉండ దాసత్వం నుండి. ఏ దాసత్వం? మొదటగా దొంగతనానికి, 2 మద్యానికి, 3 చెడ్డ కార్యాలకు, 4 శరీర క్రియలకు, 5 ఊహలో తలంపులకి, 6 కోపమునికి, 7 హృదయ కఠినత్వం చేసుకున్నాడు. హృదయంలో కఠినమైన హృదయాన్ని దాసులమైపోయిన వారిని
ఆ దాసత్వం నుండి విడుదల ఇస్తున్నాడు. ఫరో అలాంటి స్థితిలో ఉంటాడు, కానీ మనం విడుదల పొందాం. దావీదు అలాంటి స్థితిలో ఉంటాడు, విడుదల పొందాం. సౌలు అలాంటి స్థితిలో ఉంటాడు, విడుదల పొందాం. అనేక మంది అటువంటి స్థితిలో ఉంటారు, వాటి నుండి విడుదల పొందాం మనం. అటువంటి క్రియలన్నీ మనలో ఉన్నాయి. ఆ క్రియ నుంచి విడుదల పొందినది ప్రభుని నూతన సంవత్సరంలో నిజమైన విడుదల పొందిన అనుభవంలో ప్రభుని ఆరాధన చేద్దాం. అటు ఆరాధన మనం చేయనట్టు ప్రభు సాయించిన గాక. ఆమేన్. వచ్చేసి 2000 అందరు బాంబులు పేల్చి ఏం చేస్తున్నారు? వాళ్ళ యొక్క సంతోషాన్ని తెలియపరుచుకుంటా ఉన్నారు. అవునా కదా? మన జీవితంలో దేవుడు మనల్ని ఎంత ధన్యులుగా చేస్తూ వచ్చాడు అనగా 2023 ఆరంభము ఎవరితోనంట? దేవునిలో. ఎవరితో చెప్పండి? ముగింపు దేవునితో. 24 ఆరంభము ధన్యులమా కాదా? అవునా కాదా? కాబట్టి మన సంతోషము దేవుడు. మన సంతోషం ఎవరు చెప్పాలా? దేవుడు. కాబట్టి మన ప్రభువును మనము లేఖన భాగాల ప్రకారం నిజమే దాసులమై ఉన్నాం. ఏమై ఉన్నాం చెప్పండి? ఇప్పుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఏం చేశాడు దేవుడు చెప్పాలా? స్వతంత్రులుగా. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంటుందంట? స్వతంత్రులుగా. ఆరాధనలో ప్రవేశిస్తాం. మోకరించండి. ఆరాధన ముగింపు తర్వాత పాట పాడుకుంటాం. ఎవరు కూడా దయచేసి నిద్రపోవద్దు. మంచి ఎంతో శ్రేష్టమైనటువంటి తరుణం ఇది. మరి ఎవరైతే మధ్యాహ్నం ఆరాధన చేయలేకపోతూ వచ్చారో ఆశ కలిగి ఉంటారు. కాబట్టి వారు ఆరాధన చేయండి. మొదట వారికి సమయం ఇద్దాము. మరి తర్వాత కూడా ఆరాధన చేద్దాం. ఆరంభించండి సహోదరుడు, సహోదరి.